హాయ్ అండి, ఈరోజు నేను మా లంచ్లోకి చేసిన సాంబార్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ విజిల్స్ వచ్చిందాక ఒక 4 to 5 విజిల్స్ పప్పు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఈరోజు సాంబార్లోకి ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నాను చూపిస్తున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ అండ్ ములక్కాడలు ఇవైతే వేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఎండుమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఆనియన్ మెత్తబడే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఫస్ట్ అయితే ములక్కాడలు వేస్తున్నానండి, ఎందుకంటే ములక్కాడలు ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ములక్కాడలు అయితే వేసాను. ములక్కాయలు కూడా మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ లోపల మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఈ పప్పుని మంచిగా పప్పు గుద్దితో మెదుపుకొని అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉడుకుతున్న ఈ ములక్కాడల్లో బెండకాయ, వంకాయ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇందులో కూడా వేసానండి, ఎందుకంటే ముక్కలు చప్పగా లేకుండా టేస్టీగా ఉండడానికైతే నేను ఇందులో ఇవి వేసాను. నెక్స్ట్ ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాతకి కరివేపాకు, టమాటా ఇవి కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. నెక్స్ట్ మనం నానబెట్టుకోవాలండి నానబెట్టిన చింతపండుని కొంచెం గుజ్జు తీసుకొని ఆ గుజ్జుని మనం మెదిపిన పప్పులో వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని తిప్పుతూ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఈ వెజిటేబుల్స్ ఉడికి ఉంటాయి కదండి, ఈ వెజిటేబుల్స్లో మనం పక్కన పెట్టుకున్న పప్పుని పోసుకోవాలండి. తర్వాత మనకి వాటర్ కావాలంటే సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పప్పుచారు మంచిగా మరిగే వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ పప్పుచారు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.